అవి మన జీవితాలకు, మన కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉండాలంటే మనం అనుసరించవలసిన కొన్ని విధానాలు దేవుని ఎదుట మనం తప్పకుండా అనుసరిస్తూ ఉండాలి. చూడండి, ఆత్మీయతను కాపాడుకోవటం అంటే మన బిడ్డలను మనం జాగ్రత్త చేసుకునే విధానంతో పోల్చబడి ఉంది. దేవుడు ఇచ్చిన బిడ్డలను ఎలా జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో 3.5 లేక 4 సంవత్సరాలు రావటంతోనే అమ్మో చిన్న వయసులో నుండే బిడ్డలకు చక్కగా విద్యను నేర్పించాలి, వారు ఘనమైన చదువుల్లో భవిష్యత్తులో ముందు కొనసాగాలని ఎంతో ఆశతో వారు ఏమీ నేర్చుకోకపోయినా జస్ట్ అలవాటు కొరకు అని చెప్పి ఎలాగైతే ప్రార్థనకు ఎలాగైతే స్కూల్కు పంపిస్తూ ఉంటారో ఆ తర్వాత ఆ బిడ్డ వయసు పెరిగే కొంది చదువులో వృద్ధి చెందే కొలది వెంటనే సంవత్సరానికి ఒకసారి తరగతులు మారుతూ చదువులో ప్రావీణ్యతను కాస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు చిన్న వయసులోనే నా బిడ్డ మంచిగా చదువుకుంటా ఉంది, డబ్బులు కాదు ముఖ్యం, చదువు ముఖ్యం అనే భావనతో యావత్ ప్రపంచమంతా ఈరోజు బిడ్డల ప్రయోజనం కొరకు ఆలోచన చేస్తూ ఉంది. మంచిదే. అలాగే పిల్లరా, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మారుమనసు పొందిన బిడ్డలు కూడా దేవుని పక్షమున ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, ఎలాంటి నడిపింపును కలిగి ఉన్నారు. ఏమండి, దేవుని వాక్యం వినుచూ ఉండగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనం ఎదుగుతూ ఉండగా ఎదుగుదల అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రయోజనకరంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు ఎదుగుదలలో ప్రయోజనకరంగా ఉండాలి, దేవుని ఎదుట ప్రయోజనకరంగా ఉండాలి, దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎందుకంటే మనందరము ప్రయోజనకరంగా ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు అన్నాడు, సార్వత్రిక సమాజానికి, సార్వత్రిక సంఘానికి భవిష్యత్తులో సూచనగా ఈ మాటలను దేవుడు బయలుపరుస్తూ ముందుకు నడిపించాడు కదా. ఆ మాటల విధానంలో మనం ఎలాంటి వారమై ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే దేవుని రక్తములో ఉన్న గొప్పతనాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. తర్వాత రెండవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఆయన కమ్ములమైన శరీరములకు ఉన్నటువంటి విలువను కూడా ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. పిల్లరా, ఎలా తెలియజేశాడు? మీరు రొట్టెలు తిని ఈ గిన్నెలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు మరణమును ఆయన వచ్చు వరకు ప్రచురించుచున్నారు. ఇక్కడ గమనించండి, అంటే ఈ పాత్రలో పాల్గొనే వారికి దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. ఏంటి ఆ బాధ్యత? నేను ముందే మీకు ఒక ఉదాహరణ చెప్పాను. దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లల ఎడల ఎలాంటి బాధ్యత కలిగి ఉంటారు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉంటారు. అలాగే దేవుని బిడ్డలుగా మారిన తర్వాత కూడా మనం దేవుని కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. మన కొరకు మనం ఎన్నో ప్రణాళికలు సిద్ధపరచుకుంటాం. ఈ లోకంలో దేవుడు ఇచ్చిన బిడ్డల కొరకు ఎన్నో ప్రణాళికలు మనం సిద్ధపరుస్తూ ముందుకెళ్తాం. అయితే ప్రభు అంటున్నాడు, నేను మీ కొరకు చేసిన కార్యాలు బట్టి మీరు కూడా నా కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభు మన కొరకు చేసిన త్యాగం ఏంటి? ఒక బిడ్డని భూలోకంలోనికి ఇవ్వాలంటే దాని వెనుక దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుంది. ఆ గొప్ప కృపను మీరు పొందుకొని ఒక బిడ్డకి లోకంలో మీరు ఏ విధంగానైతే ఒక జీవితాన్ని ఇచ్చారో అలాగే ఆత్మీయంగా మిమ్మల్ని దేవుడు తన మహిమ కొరకు జీవింపజేస్తున్నప్పుడు ఆ జీవాన్ని మీ వరకే భద్రం చేసుకోకుండా ఆ జీవాన్ని మరి ఒకరికి పంచే విధంగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మీరు దీపం వెలిగించి దీప స్తంభం మీద పెడతారా, కొంచెం కింద పెడతారా?
దీపస్తంభం మీద పెడతారు. ఎందుకంటే ఆ దీపస్తంభం యొక్క వెలుగు అందరికీ కనిపించాలనే ఉద్దేశం. అదే కొంచెం కింద మంచం కింద పెడితే గమనించండి, అది ఎవరికి ప్రయోజనకరంగా ఉండదు కదా. అలాగే దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మనం ఎలా ఉండాలని దేవుని ఉద్దేశం అంటే ఇదిగో ప్రయోజనకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మన కొరకు చేసినటువంటి అద్భుతమైన ఆ త్యాగము ఎప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ త్యాగములో నెంబర్ 1 మాట నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నా. అదేంటంటే రక్తము ద్వారా పాప క్షమాపణ ప్రసాదించిన పరిశుద్ధుడైన దేవాది దేవుడు. రక్తము చిందించకుండా ఏ మనుషుడు పరిశుద్ధుడుగా మార్చబడడు అనే వాస్తవాన్ని గమనించండి. ఈరోజు చాలా మంది రక్తాన్ని చిందిస్తున్నారు. ఏ రక్తాన్ని చిందిస్తున్నారు? ఎడ్డల యొక్కయో మేకల యొక్కయో రక్తాన్ని చిందిస్తున్నారు. ఆ రక్తాన్ని చిందించి వారి దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రక్తాన్ని చిందించి వారు అనుకున్నటువంటి విజయాలను సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో మీ విజయాల కొరకు ఏ జీవో రక్తాన్ని చిందించి మీరు మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారా? దయచేసి ఆ ప్రయత్నాలు మీరు మీలో నుండి తొలగించుకోండి. ఎందుకంటే మీ అందరినీ ప్రయోజకరంగా మార్చడానికి ఏ జంతువు ఏ పక్షి రక్తం కాదు, కానీ నా రక్తమే మీ అందరి కొరకు నేను దారపోస్తున్నాను. నా రక్తం పరిశుద్ధమైనది. నా రక్తము ద్వారా ప్రపంచానికి ఒక ప్రయోజనం కలిగించబోతా ఉన్నాను. లోకంలో ఉన్న సర్వమానవాడి నా ద్వారా సృజించబడ్డారు కాబట్టి ఈ లోకానికి నేను ఒక అమూల్యమైనటువంటి ప్రత్యేకతను ఇవ్వబోతున్నాను. ఏంటి ఆ ప్రత్యేకత అంటే క్షమాపణ, పాప క్షమాపణ. ఈ లోకంలో ఒక మనిషిని క్షమించే అధికారం ఎవరికి? యేసు ప్రభువుకు ఉంది. ఎందుకంటే ఆయన మనుషులను క్షమించడం ప్రకారం ఆయన రక్తాన్ని కార్చిన గొప్ప దేవుడు. పాప క్షమాపణ నిమిత్తమై ఆయన రక్తాన్ని కార్చిన గొప్ప దేవుడుగా ఉన్నాడు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ప్రియులారా, అనుబంధంగా కొన్ని వాక్యాలు మనం గమనించినట్లయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని అనుబంధంగా మీరు గమనించండి. అక్కడ కూడా దేవుడు కొన్ని విషయాలు ఆయన అమూల్యమైనటువంటి రక్త ప్రోక్షణ వలన మనకు అనుగ్రహింపబడే కొన్ని విలువైన సందర్భాలను తెలియజేస్తూ వచ్చారు. వినండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, ఎస్, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఎలా ఉండాలండి? వెలుగులో ఉండాలి. మనం వెలుగులో ఉండాలంటే మనకి ఏం అవసరం? చీకటి నుండి విడుదల అవసరం, పాపము నుండి విడుదల అవసరం, దేవునితో అన్యోన్య సహవాసం మనకెంతో అవసరం. ఇవన్నింటినీ మనం కలిగి ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప త్యాగం, దేవుడు మన కొరకు చిందించిన ఆయన యొక్క రక్త ప్రోక్షణలో దాయబడిన పాప క్షమాపణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ ఇవ్వబడిందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే దేవుని బిడ్డలుగా మనం మార్చపరచడం ద్వారా, ఆయన రక్తంలో కడగబడటం ద్వారా ప్రభువు మనకు గుర్తింపునిచ్చాడు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు ఉంటుంది. ఎలక్షన్లో ఎవరైనా పోటీ చేయాలంటే ఒక గుర్తుతో పోటీ చేస్తారు. అలాగే మనం కూడా వెళ్ళి ఎవరికైతే మనం ఓటు వేయాలనుకుంటామో, ఓటు వేయాలనుకునే వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత నీ మనసుకు నచ్చినట్టు మీరు ఆలోచిస్తారు, కానీ నువ్వు ఓటు హక్కును వినియోగించుకోవాలంటే నీకు కూడా ఒక గుర్తింపు అవసరమైనది. అలాగే మనం దేవుని బిడ్డలుగా మారామో, దేవుడు నాకు ఒక గుర్తింపునిచ్చాడు అని సమాజంలో దేవుని పక్షంగా నువ్వు చెప్పగలిగే ఒక గుర్తింపు దేవునికి ఇచ్చాడు. అది నీ జీవితంలో నన్ను మర్చిపోకూడదు. ఏంటి ఆ గుర్తింపు అనేటువంటిది మీరు మర్చిపోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న కొన్ని విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు ఒక ఘనమైనటువంటి గుర్తింపును నీ జీవితంలో అయినా ప్రవేశింపజేశాడు. ఏంటి ఆ గుర్తింపు? వినండి. ఈ హేతువు చేత, వినండి, ఈ హేతువు చేత మొదటిగా నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి
విమోచనము కలుగుటకు ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించి వాగ్దానము పొందిన నిమిత్తం. వినండి, ఆయన క్రొత్త నిబంధన మధ్యవర్తి అయి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు దేవుడు మనకు ఒక నిబంధన ఇచ్చాడు. ఏంటా నిబంధన? క్రొత్త నిబంధన దేవుడు మనకి అనుగ్రహించాడు. అంటే ఒకప్పుడు మనం ఎవరు? పాతవారం. ఇప్పుడు మనం ఎవరు? క్రొత్త వారం అనే వాస్తవాన్ని మన జీవితంలో మనం ఎప్పుడు మర్చిపోకూడదు. శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఏవేమో సాధించాలనే తపన, ఏమండి మరి పోరాటంలో సాగిపోవటం అది వేరు. కానీ దేవుని ద్వారా మనం ఏర్పరచుకున్న నిబంధనను ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ఈ భూలోకంలో అడుగులు ముందుకు వేయటము వేరు అనే వాస్తవాన్ని గమనించండి. ఇప్పుడు మనం ఎవరమండి? ఆర్థికంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాలు ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మనం ఎవరో కొత్త నిబంధనలో కొనసాగుతున్నటువంటి వారు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభువు అన్నాడు, ఇదిగో పాతవి గతించింది, ఇదిగో పాతవి గతించింది, ఇప్పుడు క్రొత్తవి ఆయన. ఇప్పుడు మనము క్రొత్త నిబంధన అనేటువంటి ఒక అనుబంధాన్ని ప్రభు ద్వారా మనం సంపాదించుకున్నాము. మనం ఆ అనుబంధంలోనే కొనసాగాలి తప్ప మన అనుభవాలను, మన విధానాలను మార్చుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. పరిస్థితులను బట్టి మన భక్తి మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన భక్తి ఎప్పుడు స్థిరంగా ఉండాలి దేవుని ప్రణాళికలో. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరమండి? ఒక గుర్తింపును దేవుని ద్వారా పొందిన వారం. ఏ గుర్తింపు అది చెప్తారా? క్రొత్త నిబంధన అనే గుర్తింపును మన జీవితంలో మనం పొందిన వారంగా ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడూ ఆ మార్గంలో కొనసాగాలి. ఆ గుర్తింపును మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నము చేయకూడదు అనే వాస్తవాన్ని మీరు గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే లాస్ట్ మాటగా చెప్తున్నా, ప్రభు మన కొరకు చేసిన త్యాగం ద్వారా దేవుడు మనకు అప్పగించినటువంటి గొప్ప అద్భుతమైన అనుభవం ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:17. ఆ అనుభవాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:17 ఉన్నటువంటి అమూల్యమైన కొన్ని మాటలను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. వినండి అయ్యా. అమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:17 ఈ మాట అన్నమాట. మనమందరము ఇది మనందరము కూడా ఒకటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము, అది విషయం, అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఈ వాస్తవాన్ని దయచేసి ప్రతి వారు కూడా గమనిస్తూ రావాల్సిందిగా దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో ఏమండి ఎలా ఉండాలి? ఒకే శరీరంలోనిది మనం అందరము ఎలా పొందుకుంటున్నామో దేవుని ఎదుటి కూడా మనం ఎలా ఉండాలి? ఒకే మనసు కలిగి ఉండాలి. చూడండి, ఒకరినొకరు బలహీనపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, ఒకరిని హెచ్చించకూడదు, ఒకరిని కించపరచకూడదు. సమానత్వంతో ఈ లోకంలో మనము సాగిపోవాలి. అందులో ఏముంటుంది చెప్పండి? బలం ఉంటుంది. సమానత్వంలో ఏముంటుంది? బలం ఉంటుంది. ఏమండి, రకరకాల భావనలు, రకరకాల మాటలతో మనల్ని మనం బలహీనపరుచుకుంటే ఏమొస్తుంది? మనసు మద్దతులు వస్తాయి అని చెప్పండి. ఏమొస్తాయి? మనసు మద్దతులు వస్తాయి. యూనిటీని కోల్పోవటం జరుగుతుంది. సాతాను మనలోనికి ప్రవేశించడం ఈజీ అవుతుంది. కాబట్టి ఎవరిని బలహీనపరిచే విధంగా వారిని సాతాను బలహీనపరిచి చంద్రబంధంగా, గందరగోళంగా వ్యవస్థలోను దేవుని సన్నిధిలోను నిలకడలేని విధంగా చేయగలిగిన శక్తి ఈ భూలోకంలో ఎవరికి? చెప్పండి, ఎవరికి? సాతానుకు ఉంది అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని నమ్మకముగా దేవుని ప్రణాళికలో ఆ ఐక్యతను కూలిపోవటానికి ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే శరీరాలు వేరవచ్చు,
రంగులు వేరవచ్చు, పనులు వేరవచ్చు, కానీ ఆత్మీయంగా ఒకే పాత్రలో పాల్గొనే వారందరూ కూడా ఆత్మీయంగా ఎలా ఉండాలి? ఆత్మీయ ఐక్యతతో వారి యొక్క అన్యోన్యతను కొనసాగించుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఎవరైనా ఏదైనా తొందరపడుతున్నప్పుడు స్వార్థం లేకుండా గద్దించవచ్చు. గద్దింపుకు లోబడని కుమారుడు తండ్రికి విరోధి అని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ఒకరినొకరు హెచ్చించుకోవటం, ఒకరినొకరు బలపరచుకోవటం, ఒకరి లోపాలు ఒకరు సరి చేసుకోవటం, బలహీనతలు ఏదైనా బయట ప్రపంచంలో కనపడుతున్నప్పుడు ఈ బలహీనతలను బట్టి గలిబిలి సంభవించే అవకాశం ఉంది. వాటిని సరి చేసుకొని నిలకడగా కొనసాగడం మంచిదని హెచ్చరించుకోవడంలో తప్పులేదు. కానీ అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని ఏమండి భూలోక సంబంధమైన స్వార్థాలు పెంచుకుంటే ఆ స్వార్థంతో పాటు రకరకాలైన సమస్యలు మనలోకి ప్రవేశిస్తాయి. మనలోకి ప్రవేశించిన సమస్యలు కుటుంబంలోకి ప్రవేశిస్తాయి. కుటుంబంలోకి ప్రవేశించిన సమస్యలు బిడ్డలోకి ప్రవేశిస్తాయి. ఆల్మోస్ట్ అందరిలో ప్రవేశించిన సమస్యలు ఏమండి సమాజంలో నిబంధనలో ఉన్న గుర్తింపును కోల్పోయే విధంగా చేస్తాయి. తండ్రి క్షమాపణ జీవితం మన బ్రతుకులో మనము దూరం చేసుకుంటాం. ఐక్యత అనే పదానికి మన జీవితంలో ప్రాధాన్యత లేని వారిగా ఈ భూలోకంలో మరలా పాతకాలపు పరిస్థితులకి వెళ్ళిపోతాం. అందుకొరకాయ ఆ పరిస్థితుల్లోని దేవుడు మనలను తన మహిమ కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకొని తన మార్గంలో నడిపిస్తున్నాడు. అందుకే జీవితకాలం అంతే ఆ మార్గంలో నిలబడి నడవాలి. అలా నడవాలంటే మనం ఏం చేయాలి? ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన శరీరము, ఆయన రక్తము మన జీవితంలో ఒక గొప్ప ఆత్మీయ మార్పును కలిగించింది కనుక ఆ దేవుడు చేసిన త్యాగ ఫలితంలో ఉన్నటువంటి అద్భుతమైన సందర్భాలను మనం ఎప్పటికీ మర్చిపోకుండా దేవుడు ఇచ్చిన ఆ గౌరవాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవడానికి ప్రయత్నము చేయవలసినటువంటి వారమై ఉన్నాము అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని దేవుని పేట నేను కోరుతా ఉన్నాను. 27వ వచనం చదవండి. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనము ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనము ఏమంటున్నారంటే మనం ఎప్పుడు గౌరవంతోనే నడవాలే తప్ప అగౌరవంగా మన మనసుకు నచ్చినట్లుగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. దేవుని బిడ్డగా మారు మనసు అనుభవానికి వచ్చిన తర్వాత కాబట్టి ఎవడును అయోగ్యముగా ఇక్కడ యోగ్యత అయోగ్యత, గౌరవము అగౌరవము, ఈ అనుభవాలను మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే అయోగ్యంగా ప్రభు రొట్టె తింటే ఏమవుతాము? అయోగ్యంగా ప్రభు రొట్టె తీసుకుంటే ఏమవుతాం? చాలా ఘోరమైన శిక్షకు గురవుతాం. అలాగే అయోగ్య గౌరవంగా కాకుండా అగౌరవంగా మనం కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఉంటే ఏమవుతాం? చాలా వెలివేతకు గురి విధానాల్లో మనం సాగిపోవడానికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే జాగ్రత్తగా దేవుని ప్రణాళికలో ముందుకు కొనసాగవలసిన వారిగా ఉంటాం. అలాగే మనమందరము దేవుని ప్రణాళికలో సిద్ధంగా ఉండి ప్రభు ఇచ్చిన క్రమంలో నమ్మకంగా కొనసాగుతూ ఆయన రాకడ కొరకు ఆశీర్వాదంతో ఆనందముతో మనము ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తాం. ఆయన వచ్చు వరకు మనం ఏం చేయాలంటే 26వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన వచ్చు వరకు చూడండి 26వ వచనం 11వ అధ్యాయంలోని 26వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ మొదలు కొరింది మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ఎలా ఉండాలి? మనం ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము గురించి ప్రచురించే వారిగా ఉండాలి. దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి లోబడే వారిగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ భూలోకంలో మనం అడుగులు ముందుకు వేసే వారిగా ఉండాలని ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మనం ఆత్మీయతను కాపాడుకుంటూ దేవుని ప్రణాళికలో ముందుకు కొనసాగడానికి ఆయన కృప సహాయం చేసి నడిపించిన దాకా ఆమేన్. అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవిస్తూ రావాల్సిందిగా దేవుని పేట నేను కోరుతున్నాను. ప్రభు చేసిన ఆ త్యాగ ఫలితము ద్వారా